ఒక్కసారిగా కాంగ్రెస్ గ్రాఫ్ ఇలా పెరిగిపోతున్నట్టు కనిపిస్తుంది. డెఫినెట్గా సార్ ఇప్పుడు జనరల్గానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం మొదటి నుండి కూడా నుంచి కూడా ఈవెన్ 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉత్తరప్రదేశ్లో ఆవిడే ఓడిపోవడం జరిగింది. ఓకే. మొత్తం 85 ఎంపీ సీట్లకు 85 ఎమర్జెన్సీ కారణాన. అటువంటి సందర్భంలో ఇక్కడ 42కు 41 ఎంపీ సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి. అవును. 1977లో ఆవిడ ఓడిపోయిన నేపథ్యంలో ఇక్కడ 42కు 41 వచ్చినాయి. మళ్ళీ అగైన్ 1980లో మళ్ళీ 42కు 41 ఎంపీ సీట్లు వచ్చాయి. తర్వాత 2004లో 2009లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం వచ్చేదానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యేదానికి కారణం అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. 2004లో 32, 2009లో 29 సీట్లు 42 వచ్చాయి కాబట్టి వచ్చింది. కాబట్టి మొదటి నుండి కూడా నెహ్రూ కుటుంబానికి అండ్ కాంగ్రెస్ పార్టీకి ఉభయ తెలుగు రాష్ట్రాలు కంచుకోటలు లాంటివి. ఓకే. ఆ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. వనవాసం అయిపోయింది, అరణ్యవాసం అయిపోయింది. మామూలుగా మహాభారతంలో పాండవులకు 12 ఏళ్ళ అరణ్యవాసం, కానీ డెమోక్రసీలో 10 ఏళ్ళ అరణ్యవాసం, 2 టర్మ్స్. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. ఓకే. ఇప్పుడు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా వనవాసం ముగిసి 10 years వనవాసం ముగిసి ఇక్కడ కూడా అధికారంలోకి రాబోతూ ఉంది. మీరు చెప్పినట్లు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ, ఇది మా నినాదం. ఓకే. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆంధ్రప్రదేశ్ని వెడగొట్టింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అని గ్రౌండ్ లెవెల్లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నుంచి మీరు ఎలా వై నాట్ కాంగ్రెస్ ఎలా తీసుకెళ్ళిపోతున్నారు? ఎలాంటి కార్యాచరణ మీకుంది? ఇప్పుడు రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు అంశమే కాదు. రాష్ట్ర విభజన అంశం ఎన్నికల అంశమే కాదు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలే ఇప్పుడు ఎన్నికల అంశం. ఓకే. విభజన అంశము ఎన్నికల అంశం కాదు. విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేస్తారు అనేది ఇప్పుడు అంశం, ఎన్నికల అంశం. ఓకే. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో మళ్ళీ విభజన అనేది తిరిగి రాదు. కానీ విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేయాలి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ అమలు చేయలేదు, రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు టీడీపీ, 5 ఏళ్ల పాటు వైకాపా అమలు చేయలేదు. మళ్ళీ వీళ్ళు అధికారానికి వచ్చిన ఇదే పరిస్థితి కదా. ఓకే. ప్రత్యేక హోదా మీరు అందరూ చెప్తున్నారు రాష్ట్రానికి సంజీవని అని కావాలి, మరి మీ చేత అవుతుందా? ప్రాంతీయ పార్టీలకు మీకు తెచ్చే శక్తి లేదు, ఇచ్చే శక్తి లేదు. బీజేపీ వచ్చేసి ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఇది సజీవ అధ్యాయము మేము ఇస్తామని చెప్తా ఉంది. ఇది ఒక్కటి చాలదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రివైవ్ వెళ్ళడానికి? ఓకే. ఈవెన్ తెలంగాణలో కూడా రాలేదు కదా. పోనీ ఇక్కడంటే విభజన అంశం పనిచేసింది అనుకున్నాం, తెలంగాణ విభజన అనుకూలం కదా. అవును. మరి వాళ్ళు 10 ఏళ్ళు రాలేదు కదా. కాబట్టి అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది కాబట్టి ఇది 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఓకే ఈ యొక్క విభజన అనేది కొంచెం తోడైంది అంతే తప్ప ఇది ఒకటే ఇంటే కదా తెలంగాణ అధికారంలోకి రావాలి కదా. మరి అక్కడ రాలేదు. అక్కడ 10 ఏళ్ళు అరణ్యవాసమే, ఇక్కడ 10 ఏళ్ళు అరణ్యవాసమే. అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోతుంది. ఈవెన్ కర్ణాటక ఎన్నికల ఫలితము గేమ్ చేంజ్ చేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత అనూహ్యంగా తెలంగాణలో అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ అనే వాతావరణం ఉన్నది. ఓకే. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య. కర్ణాటక ఎన్నికల ఫలితం ఒక్కసారి కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చి బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఓకే. తర్వాత వచ్చేసి సెకండ్ ప్లేస్ నుండి ఫస్ట్ ప్లేస్కి పోయింది. సేమ్ ఇక్కడ అక్కడ కర్ణాటక ఫలితం ఒక్కటే పనిచేసింది. ఇక్కడ 2 రాష్ట్రాలు కర్ణాటక ఎన్నికల ఫలితము ప్లస్ తెలంగాణ ఎన్నికల ఫలితము రెండు ఈ రాష్ట్రం మీద పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరుగుతుంది. ఓకే. త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి, కాంగ్రెస్ వామపక్షాలు ఆల్ ఇండియా లెవెల్లో ఉంది కాబట్టి ఇది ఒకటి. రెండవది వైకాపా. ఓకే. మూడవది టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీనా, లేదా టీడీపీ జనసేన బీజేపీ సెపరేట్గా పోటీ చేసి చతుర్ముఖ పోటీ. ఓకే. ఈ త్రిముఖ పోటీలో కానీ చతుర్ముఖ పోటీలో కానీ ఏ విధంగా తెలంగాణలో త్రిముఖ పోటీలో 3వ స్థానంలో ఉండే కాంగ్రెస్ 2వ స్థానంకి వచ్చి 2వ స్థానం నుండి 1వ స్థానంకి వచ్చి అధికారంకి వచ్చిందో ఇక్కడ కూడా అదే జరగబోతా ఉంది. ఓకే. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది.
జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి అన్ని కేసులు పెట్టి జైలుకి పంపించింది కాంగ్రెస్ పార్టీని, వైఎస్ ఫ్యామిలీ అని చెప్పింది. వాళ్ళందరూ ఫ్యామిలీ కూడా మొత్తం చేశారు. మళ్ళీ వైఎస్ కుటుంబం నుంచే వైఎస్ షర్మిలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ అంటున్నారు. అధ్యక్షులు ఏందో తెలీదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ జాయిన్ అవుతున్నారు. అంటే మళ్ళీ కాంగ్రెస్కి వైఎస్ ఫ్యామిలీ గత అయింది అనుకోవచ్చా? ఆవిడ వస్తుంది, ఆవిడ కాంగ్రెస్లోకి వస్తుంది తప్ప మేము ఒక పాలసీ తీసుకున్నాం. ఏమని? పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరు పార్టీలోకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో ఉండి బయటికి పోయిన వాళ్ళు మళ్ళా స్వగృహ ప్రవేశం చేసినా, గర్భాపసి వచ్చినా, లేదా వేరే పార్టీ వాళ్ళు న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పార్టీ సిద్ధాంతాలకు లోబడి వస్తే గన వాళ్ళను ఆహ్వానించాలి, వాళ్ళను గౌరవించాలి అని ఒక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఓకే. ఆ నేపథ్యంలో అనేక మంది వస్తున్నారు, షర్మిల కూడా వచ్చింది. ఓకే. ఇంతే తప్పని చేసేసి మిగతా షర్మిల కోసము కాంగ్రెస్ పార్టీ ప్రాకులాలే. ఓకే. ఒక జనరల్ పాలసీలో వచ్చింది ఆవిడ. ఆ నేపథ్యం అంతే తప్ప ఇంకా అనేక మంది వస్తారు. డీకే శివకుమార్ చంద్రబాబు నాయుడు కలుస్తాడు బెంగళూరులో. దాంతోపాటు వైఎస్ షర్మిల లోకేష్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తుంది, క్రిస్మస్ సంబంధించిన గిఫ్ట్లు పంపిస్తుంది. అసలు ఏం జరగబోతుంది? అంటే చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ కూటమి ఉంది, కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన కూటమితో కలిసి ఫైట్ చేయబోతుందా, లేకపోతే ఎలా జరగబోతుంది? చాలా కన్ఫ్యూజెస్ ఉన్నాయి. మీ రోజు ఏం కన్ఫ్యూజన్ అవసరం లే. డీకే శివకుమార్ను చంద్రబాబు ఎక్కడ కలిశాడు? బెంగళూరులో కలిశాడు, ఎయిర్పోర్ట్లో కలిశాడు. ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో వచ్చేసి జనరల్గా అనేక మంది కలుస్తూ ఉంటాము. వాళ్ళు సేమ్ ఫ్లైట్ కూడా కాదు, ముందుకు వచ్చి నిజంగా కలవాలనుకుంటే వేరే చోట రహస్యంగా కలుస్తారు తప్ప ఎయిర్పోర్ట్లో వచ్చేసి ఆయన ఒక విమానానికి వరకు వచ్చాడు, ఈయన ఒక విమానం ఎదురుపడినప్పుడు వచ్చేసి హవర్ యూ అనుకుంటారు, 2 నిమిషాలు మాట్లాడుకుంటారు. అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప దానికి వేరే విధంగా ఉంటే విమానాశ్రయం ఎందుకు కలుస్తారు? ప్రత్యేకంగా శివకుమార్ భయపెట్టడానికి అనుకోవచ్చుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏమి భయపట్టడం ఏముంది? ఆడ వచ్చేసి విమానాశ్రమంలో భయపెట్టడం ఏముంది? ఆడ వచ్చే అంటే ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీస్తే విజయం సాధించడం ఈజీ ఏముంది? అక్కడ చంద్రబాబును కలిస్తే చంద్రబాబు మాతో వస్తాడా? సార్ ఒకటి సార్ స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణలో చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం అనేది కాంగ్రెస్ కలిసి రాలేదా? ఎంతో కొంత సెటిలర్స్ ఓట్లు అవ్వచ్చు, మిగతా ఓట్లు కాంగ్రెస్ పడలేదండి. ఎందుకు హైదరాబాద్లో ఒక సీట్ రాలే సార్? కాంగ్రెస్కు హైదరాబాద్లో ఒక్క సీట్ రాలే. ఓకే. మరి దానికి ఏమంటారు వచ్చేసి? అంటే మీకు చంద్రబాబు నాయుడు కావచ్చు, సెటిలర్స్ ఓట్లు కాంగ్రెస్ ఒక్క ఓటు రాలేదు, ఒక్క సీటు రాలేదు. ఓకే. రంగారెడ్డిలో ఒక సీటు వచ్చింది, హైదరాబాద్లో ఒకటి రాలేదు. ఏమంటారు దానికి? ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్తుందా? ఓకే. ఇండియా కూటమి, ఇండియా అదే అంటే ఇక్కడ అన్నానండి. అదే ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు కలవచ్చు. ఇండియా కూటమి ఆల్ ఇండియా లెవెల్ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆ యాంగిల్లో రావచ్చు. ఓకే. రేపు వీళ్ళు ఇండియా కూటమిలో చేరితే అప్పుడు వేరే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేస్తే అప్పుడు ఇండియా కూటమిలో చేరినప్పుడు డెఫినెట్గా ఇండియా కూటమి ప్రకారంగా ఉంటుంది. ఇక్కడ జనసేన ఏమో ఇండియా కూటమి ఎన్డీఏలో ఉంది, జనసేన ఎన్డీఏలో ఉంది. నేను బీజేపీతో మాకు ఫెవికాల్ బంధం అని పవన్ కళ్యాణ్ చెప్తాడు. పురంధరీశ్వరి గుడిక జనతాదళ్ ఇది పవన్ కళ్యాణ్తో వచ్చేసి జనసేనతో బాగా బంధం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. కాబట్టి బీజేపీ జనసేన బంధం ఫెవికాల్ బంధం బాగా గట్టిగా ఉంది. ఓకే. నెక్స్ట్ జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధం బ్రహ్మాండంగా ఉంది. ఓకే. కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ. సిద్ధాంతపరంగా కానీ అధికారానికి పోటీ కానీ ఉండేది మా ఇద్దరి దగ్గర, ఓకే, కాంగ్రెస్కు బీజేపీకి. అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి జనసేనకు ఫెవికాల్ బంధం, జనసేనకు టీడీపీకి ఫెవికాల్ బంధం. ఏ విధంగా వచ్చేసేసి కాంగ్రెస్కు వాటికి సంబంధం ఉంటుంది? కాంగ్రెస్కు జనసేనకు, కాంగ్రెస్కు టీడీపీకి ఏ విధంగా పొత్తు ఉంటుంది? ఏ ఆస్కారం ఉంటుంది? ఓకే. వీళ్ళు వచ్చేసి చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు వదులుకుంటాడా? జనసేన బీజేపీ పొత్తు వదులుకుంటుందా? బీజేపీ కాంగ్రెస్ కలిసిపోతాయా?